కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చూడటానికి చాలా సూపర్గా ఉంది ట్రైలర్. ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పడుకోనర్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇట్ ఈస్ ఏ రికార్డ్ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రభాస్ గారు ఈ కట్అవుట్కి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చాలా బాగుంది క్యారెక్టర్. కల్కిని చూడబోతున్నాం మనం ప్రభాస్ రోల్లో. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మహానటి సినిమా తీసిన డైరెక్టర్ నాగశ్విన్ గారు ఇప్పుడు ఈ కల్కి సినిమాని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అతనికి యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బాగా తెలుసు డైరెక్టర్కి. మన మహానటిలో కూడా చూడవచ్చు, అంటే వన్ డ్రాప్ రావటం అలాంటి సీన్స్ అన్నీ ఆయనకి బాగా ఐడియా ఉంది. మంచి డైరెక్టర్ ఆయన కూడా. ఓకే, అంటే ఇది మనకి మొన్నటిదాకా ప్రభాస్ పాన్ ఇండియాలోనే తెలుసు, ఇప్పుడు పాన్ వరల్డ్గా వెళ్ళబోతుంది కదా, మరి పాన్ వరల్డ్లో సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది హిస్టారికల్ మూవీ, అంటే దేవుడికి సంబంధించింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మంచి క్లిక్ అవుతుంది మూవీ. ఓకే, ఈ సినిమాలో ఇప్పుడు మనకి కొన్ని క్యారెక్టర్స్ కనిపించాయి కదా, దీపికా పదుకోని గారు, కమల్ హాసన్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, వీళ్ళు వరల్డ్ వైడ్గా తెలుసు అనేసి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు అనుకోవచ్చా? అంతే కదండి మరి. అంటే వాళ్ళు యాక్టింగ్లో ఇంకా 100% ఇవ్వగలరు, ఏదైనా A to Z, అందుకోసం వాళ్ళని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సినిమాలో మనకి ఫ్యూచరిస్టిక్గా చూపించబోతున్నారు కదా, ఫ్యూచర్లో మనకి నిజంగా అలా ఉండబోతుంది అనుకోవచ్చా? అంటే ఎవరి ఇమాజినేషన్ వాళ్ళది, అంటే డైరెక్టర్ ఇమాజినేషన్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఇమాజినేషన్లో అలా ఊహించుకున్నాడు, ఇంకంతే. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో మనకి యూనిట్స్ ఉంటే బాగుంటుందా, డబ్బులు ఉంటే బాగుంటుందా? అది మనం ఎలా చెప్తామండి, మనీ ఉంటేనే బెటర్. దీంట్లో కొన్ని అడ్వాన్స్ టెక్నీషియన్ కార్స్ని, రోబోట్స్ని పరిచయం చేశారు కదా, అవి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా? బాగుందండి, ఇట్స్ ఫీలింగ్ వెరీ గుడ్. ఓకే, ఒక రోబోట్కి మనకి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు కదా, వాయిస్ సెట్ అయిందా? అబ్జల్యూట్లీ.